హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీరు ఉండాలి. ఓకేనా? నా ఛానల్ మొదటగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్లు కొట్టండి. ఓకేనా? నేను ఇప్పుడు ఒక మంచి స్వీటు అనే టాపిక్తో మీ ముందు ఉందామని ఆశపడుతున్నా. ఒక గొప్ప తయారీకుడు అన్ని స్వీట్లు తయారు చేసి పెట్టాడంట. తయారు చేసి పెడితే ఒక స్వీటుకు మించి ఇంకొక స్వీటు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటుందంట. ఇవన్నిటికన్నా ఎవరు గొప్ప అంటే స్వీట్ తయారు చేసిన వాడు గొప్పే, కానీ వీటికి మెచ్చుకుంటున్నాయంట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఫస్ట్ లడ్డు అనుకుందంట. నన్ను అందరూ దేవుడి కాడ పెడతారు, స్వీట్ మధురంగా ఉందని తింటారు అని. మైసూర్పాకు అనుకుందంట. నా టేస్ట్ రుచి చూస్తే అసలు ఎవరు వదిలిపెట్టరు అందంట. పాలకోవా అందంట. అసలు నా టేస్ట్ చూస్తే ఇంకా ఎవరు వదిలిపెట్టరు అని. ఇట్లా ఒకటి మించి ఒకటి, ఒకటి మించి ఒకటి పొగుడుకుంటూ ఉండేయంట. ఇవన్నిటికీ కారణము దాంట్లో కలిపే పంచదార అన్న సంగతి మర్చిపోతారు. అసలు స్వీటు పంచదార లేనిదే స్వీట్ తయారు చేయదు. శనగపిండి వేసి మనం ఎన్నో వెరైటీలు చేస్తాం. మరి పాలతో కూడా పాలతో కూడా పన్నీర్ చేయొచ్చు, కోవా చేస్తాం. కానీ స్వీట్ అయ్యింది పాల కోవా అయితే అవ్వదు కదా. పన్నీర్ అయితే అయింది కానీ పాల కోవా కాదు. ఇంత నిమ్మకాయ వేసామంటే ఇరిగే పోతాయి, పాలన్నీ వేస్ట్ అయిపోతాయి. మిక్చర్ కూడా అంతే, బూందీ అంతే, ఏదైనా సరే కలపందే కాదు. కానీ వాటికి అయ్యే పొగుడుకుంటూ ఉంటాయి. అంటే వాటికి అర్థం ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతే. ఎవరైనా సరే మాకు మేమే బాగున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళందరినీ అద్భుతంగా మలిచే దేవుణ్ణి మట్టికి మర్చిపోతారు. వాళ్ళని ఒక అందంగా పుట్టించటమే కాకుండా వాళ్ళకి ఏ అవసరతలు అక్కర్లన్నీ వాళ్ళు శ్రమపడ్డ పైసల్లోనే అవసరతలు అక్కర్లన్నీ చూపిస్తూ ఒకదాని స్టెప్ మీద ఒకటి దేవుడు సంకల్పిస్తూ వాళ్ళకి ప్రయోజనకరంగా చూపించేయన్ని మర్చిపోతారు. మర్చిపోయి మేము బాగున్నామంటే మేము బాగున్నాం అనుకుంటారు. అది మానవ సహజం. అలాగే స్వీట్లు కూడా అంతే. వాటికి అయ్యే పొగుడుకుంటూ ఒకదాన్ని మించి నేను ఒకదాన్ని అనుకుంటూ, సృష్టిలో అయితే మనం కూడా ఎలా అనుకుంటున్నామో ఈ లోకాశారాలతో లోకాల్లో ఉన్నప్పుడు మన ఆశలు కూడా అంతే కదా. ఒకళ్ళ మనల్ని తక్కువగా చిన్న చూపు చూస్తే మనం అసలు ఓర్చుకుంటున్నామా? మీరంటే ఎంత అన్నారనుకో, నన్ను ఎలా అందే ఆ మాట, ఎందుకు అందే ఆ మాట అంటాం. సపోజు నలుగురిలో ఎవరికడకన్నా మనం పెళ్ళిళ్ళకే పోయి అవమానపడ్డామంటే ఇంకా జీవితాంతం మర్చిపోము. నిజమంటావా కాదంటారా ఫ్రెండ్స్? మళ్ళీ నలుగురిని పిలిచి మనం అక్కడ ఉన్నప్పుడు మనల్ని పిలవపోయినా ఇంటికి వచ్చి నా కొడుకు పెళ్ళి కానివ్వండి దాన్ని వీరుతానేమో అన్న కోపం, కసి మనలో పెరిగిపోయింది. ఇప్పుడు అట్లాగనే ఆ స్వీట్లన్నీ కూడా ఒకళ్ళకొకళ్ళు కోపాలు, కసితో ఉంటున్నారు. స్వీట్లు అనే టాపిక్ మీద మనుషులే సహజమే. ఈ మనుషులు ఎలా ఉంటారంటే మనం పెడితే పెళ్లి కోరతారు, పెట్టకపోతే చావు కోరతారు. ఏంటంటే పెడితేనేమో మధురంగా ఉందని తింటారు, పెట్టలేదనుకో పాసుది పీసుది అంటారు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే మనలో ఉన్న చెడు గుణాలే. ఆ చెడు గుణాలనే బయట పెట్టే రోజు వచ్చి బయట పెడతాం, పొగిడియాలంటే పొగిడెత్తాం. ఎందుకో చెప్పనా? వాళ్ళ కాడ మంచిని తీసుకున్నట్టు చెడుని తీసుకోలేరు ఎవరు. ఎవరైనా సరే మంచినే కోరుకుంటారు. బహుశా నేను చెప్తాను ఉదాహరణకి, నేను ఎవరికన్నా కూర వేసి మీ కూర చాలా బాగుందండి, చాలా బాగా చేశారు, మీ ఇంట్లో వంటలన్నీ మీరే చేస్తారా అని మనల్ని అడిగారు అనుకో, మనకి పట్టరాని ఆనందం. బాగుంది అన్నారు కాబట్టి ఇంకా ఏమేంటియో చెప్పేస్తాం వాళ్ళకి. అదే వాళ్ళు మనల్ని ఏంటండి మీ ఇంట్లో కూరలు అలా వండేసుకుంటారా, నూనె లేదండి, ఉప్పే లేదండి మీ కూరలో అన్నాం అనుకో, ఉప్పు లేదంటే కూడా చెప్తాం. ఈ మధ్య బీపీలు ఎక్కువైనాయండి,
ఉప్పు మా శాంతం తగ్గించేసామని చెబుతాం. నూనె లేదు ఏంటంటే మా వారికి కొలెస్ట్రాల్ ఎక్కువైనాయండి, కొలెస్ట్రాల్ వల్ల కూడా నూనె తగ్గిమన్నారని తగ్గించామంటాం. అసలు మీ కూరే టేస్ట్ లేదండి అన్నారు అనుకో, ఇంకా మనకి యాడ్ నుంచి ఎక్కిద్దంటే అరికాల నుంచి ఉండండి వరకు సీరియస్. వాళ్ళు కూర ఇంకోసారి అడిగితే కూడా లేదు అందాం అనిపించేటట్టు కోపం వచ్చేసింది. వాళ్ళు పొరపాటుని చెప్పేమే అనుకునేలాగా ఫిక్స్ అయిపోయింది మన మైండ్లో. అట్లా చేస్తామన్నమాట. అందుకని ఎవరు హట్ చేయొద్దు. ఎవరినన్నా కూడా పొరపాటున మీరు హట్ చేశారా, మీకు మీరు పశ్చాత్తాపడతాం కాదు, వాళ్ళకు కూడా వెంటనే సారీ ఫ్రెండ్ అని చెప్పండి. ఎందుకంటే అది నా స్వభావం. నేను కూడా అంతే. ఎవరినన్నా హట్ చేస్తే మట్టుకి సారీ అని చెప్తా. ఒకవేళ చేయలేదు అనుకో, ఇంకా ఎప్పటికీ నేను కూడా మర్చిపోనంటే దేవుని దృష్టిలో చాలా తప్పు మాట. సూర్యుడు అస్తమిచ్చేలోపు, సూర్యుడు దిగిపోయేలోపు మర్చిపోవాలి. ఎలా మర్చిపోతా నేను? మర్చిపోనని మీరు చెప్పాను కదా, మైండ్లో పెట్టుకుంటా ఈ ఒక్కరోజు మాత్రమే. కానీ సూర్యుడు అస్తమిచ్చి సూర్యుడు దిగిపోయేలోపు ఇట్లాంటి ఏమీ మనసులో పెట్టుకోవద్దు. అది దేవుడు పెట్టిన సృష్టి. అదే నువ్వు మనసులో పెట్టుకొని ఉంటున్నావు అనుకో, అదే మాటలో అది ఒక కసి, నువ్వు ఒక అబద్ధికుడివి, నువ్వు ఒక ద్రోహివి, నువ్వు ఒక నరహత్యుడివి. అవి పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ద్రోహులు, అబద్ధికులు, నరహత్యకులు. గుర్తుపెట్టుకోండి 3 పాయింట్లు. ఓకేనా? నేను ఎవరికేది చెప్పినా మంచే చెబుతా. విననోళ్ళది వాళ్ళది పొరపాటు. నా యూట్యూబ్ ఎందుకు ముందుకు పోవట్లేదో నాకైతే తెరలేదు ఫ్రెండ్స్. అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అన్ఫాలో పెట్టేస్తున్నారు. ఫాలో అయినట్టే కనిపిస్తారు, ఫాలో కావట్లేదు. కొన్ని కారణాల వల్ల అలా పోతుంది. ఎందుకంటే నేను గ్లామర్గా చేయలేకపోతున్నా. నాది ఉన్న పేస్ని ఉండట్టే పెడుతున్నా. చాలా మందికి నచ్చటం లేదు. కొంతమంది కలరు లైట్లు తీసుకొని ఇటు చేస్తున్నారు కదా. నేను కూడా అప్పుడప్పుడు ఒక వీడియోలు పెడతా. ఇక ఎప్పుడు వీడియోలు చూస్తున్నారుగా ఏమి ఇంతేలే అనుకుంటారు ఎవరైనా, అంతే కదా. అందుకని నేను పెద్దగా నార్మల్ పెడుతున్నానని ఏమన్నా వీడియోలు ముందుకైతే పోవట్లేదు. మీరైతే చూడండి, చూసేవాళ్ళు చూడండి, చూడని వాళ్ళు నో ప్రాబ్లం. ఎవరైనా సరే చూస్తారనే పెడతాము. మంచి మాటలు నేర్చుకుంటారని, నేర్చుకొని లేకపోతే పోండి, అంతే. ఇది నా స్వీట్ స్టోరీ. ఎలా ఉంది నా స్వీట్ స్టోరీ? అలా చుట్టూరు స్వీట్లు లాగా మీరు కూడా పొంగిపోకండి. మనకు ఉన్నంతలోనే తృప్తిగా తినండి, తృప్తిగా ఉండండి. ఎదుటి వారిని అసహించుకునేటట్టు మీరు ప్రవర్తించవద్దు. నాకు నేనేం గొప్ప అని. ఒక తొందలే పనికి మాలింది మా ఇంటి పక్కది. అదంటది, నాకేమీ నా మొగుడు చాకరీ చేస్తున్నాడు, ఉన్నంతలోనైనా మరి సరే ఈ రోజైనా గాజేసుకుంటా ఉంటుంది. బహుశా నువ్వు ఈ రోజు గాజేసుకుంటే రేపు రోజున అవసరం అయితే ఊడెత్తాడే అంటే గవర్నమెంట్ ఆసుపత్రిలోనే అంటాం. ఇది ఒక్కొక్క దాని భోగోతాలు ఇవి ఉంటాయి. గవర్నమెంట్ ఆసుపత్రులు ఉంటాయి, హాస్పిటల్ అవసరమైనప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోతా ఉన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రికి పోతాము అన్న స్వభావం దాంట్లో ఉందంటే చాలా చీప్ మైండ్ అని అర్థం చేసుకోండి. ఇప్పటికిప్పుడు సంతోషంగా ఉండి అనుభవించింది అయ్యా ఈ ఆనందాలు ఉండవు. రూపాయి వెనకేసుకోండి, బాగుపడండి, ధనవంతులు కండి. ఎవరైనా సరే రూపాయి ఉంటేనే మనల్ని ముక్కుతో వాసన చూస్తారు. రూపాయి లేదనుకో వాసన వస్తుందని కాదంటారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే, బాయ్. నా స్వీట్ స్టోరీ నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్.